మీ అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, నువ్వు హెచ్చించబడే కొద్దీ, దేవుని చేత దీవించబడే కొద్దీ నీ మీద కుట్ర పన్నేవారు అనేకంగా తయారవుతారు. నీ ముందర నవ్వే వాళ్ళే నీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. ఇలాగే కుటుంబం దీవించబడతా ఉంటే, హెచ్చించబడతా ఉంటే, ఒక కుటుంబానికి మహా కోపం వచ్చిందని పళ్ళు కొరుకుతూ చేతపడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆ కుటుంబం నాశనం కావాలి, ఆ కుటుంబం కూలిపోవాలి, ఆ కుటుంబంలో వారంతా మళ్ళీ శ్రమలతో ముంచబడాలని చెప్పి చాలా డబ్బిచ్చారంట. ఆ కుటుంబం మీద ఈ చేతబడి చేసేవాడు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఎన్ని ప్రయోగాలు చేశాడంటే ఇక చెప్పలేని అంత డబ్బు ఇచ్చారు వాళ్ళు. ఆ ప్రయోగాలు చేసిన ప్రతిసారి ఫెయిల్ అయిపోతూనే ఉన్నాడు. పంపించే ప్రతి దయ్యం వచ్చి చెప్తా ఉందంట, ఆ ఇల్లు దేవుని చేత దీవించబడిన కుటుంబం, నువ్వు ఆ కుటుంబాన్ని ఏమీ చేయలేవని వెళ్ళిన దయ్యం రిటర్న్ అతనికి వచ్చి చెప్తా ఉందంట. ఏంటి నాకన్నా శక్తి అని మళ్ళీ ఇంకా దయ్యాలు పంపించాడు. మళ్ళీ పంపిస్తే ఆ ఇల్లు అంతా కూడా దేవుని వాక్యపు వెలుగు చేత నింపబడింది. ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇల్లు అగ్నితో రగిలిపోతా ఉంది. రగిలే ఇంట్లోకి మేము ఎలా వెళ్ళగలమని వచ్చి ఆదయ్యాలి అని చెప్తా ఉంటే అతను షాక్ అయిపోయాడు. దేవుని ప్రభావంతో నిండిన ఆ ఇంటిని మనం ఏం చేయగలం? చూడండి, మనం దీవించబడే కొద్దీ కుట్రలు పొందుతారు. కానీ నువ్వు ఎలాగుండాలంటే భక్తి కలిగి, ప్రార్థన కలిగి, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడిచేవాడివైతే తప్పకుండా నీ ఇంటికి శ్రమ అంటనే అంటారు. ఏ అపాయం నీ ఇంటికి రాకుండా నీ చుట్టూ అగ్ని కంచె వేస్తాడు. నీ చుట్టూ దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఏ కీడు రాకుండా ఆయనే చక్కగా కాపాడుతాం. ఒక మాట మీకు చూపిస్తాను. 91వ కీర్తన 15వ వచనం. శ్రమలలో అతనికి తోడై ఉండేదను, దేవుడికి స్థితి కలుగును గాక. ఎందుకు తోడుగా ఉంటాడు? నువ్వున్న భక్తిని చూసి, నువ్వున్న ప్రేమను చూసి, నీకున్న ప్రార్థన చూసి, నువ్వు వాక్యానుసారంగా భయంకరంగా నడుస్తున్నావు చూడు, ఆ ప్రేమను బట్టి శ్రమలో దేవాది దేవుడే నీ చుట్టూ ఆవరించి ఉంటాడు. ఇప్పుడు ఆ చుట్టూ ఆవరించి ఉన్నాడనే కదా ఆ దయ్యాలు పారిపోతా ఉన్నాయి. లేకపోతే ఎంత కీడైనా చేస్తాయి. చేతబడి క్రియలు ఏ కుటుంబాన్ని నాశనం చేయడానికి తెగిస్తాయి. అంతటి మరి చేతబడి క్రియలన్నీ ఆ కుటుంబం ముందుకెళ్ళి లయం కావడానికి కారణం ఏంటంటే వీరు చేస్తున్న ప్రార్థన, వీరున్న భయము, వారికున్న వాక్యపు వెలుగే కంచెగా దేవుడు వేశాడు. శ్రమలో దేవుడు ఆ ఇంటి కాపరిగా ఉంది. ఆ దయాలు చెప్తున్నా, ఇంటి చుట్టూ దూతలు ఉన్నారయ్యా, ఆ ఇంటి చుట్టూ కంచె ఉందయ్యా. తిరిగి వచ్చి రిటర్న్ ఆ చేతబడి చేసేవాళ్ళతో మాట్లాడుతున్నాయి దయ్యా. ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంది? భయము కలిగి ఉంటే నీ కుటుంబానికి ఏ కీడు రాదు. నీ శ్రమలో దేవుడు నీకు కాపరిగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. అటువంటి కృప ప్రతి వారికి దేవుడు అనుగ్రహించునుగా. కామెంట్ బాక్స్లో ఆమె టైప్ చేయండి. తప్పకుండా మీ అందరి కోసం నేను మరలా ప్రార్థన చేస్తాను. ఆమె